పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏమనంటే, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను నేను మీకును అనుగ్రహింతును అని ఉంటుంది. అది ఏ సందర్భంలో అంటారంటే, పౌలు గారి యొక్క ప్రయాణంలో బర్నబాని పౌలు గారిని ఇద్దరిని కూడా అపోస్తలులు చెయ్యి ఉంచి వాళ్ళ మీద ప్రార్థన చేసి వాళ్ళని సేవకు పంపిస్తారు. సేవకు పంపించిన తర్వాత వారు ఒక చోట ఒక ఊరిలో అక్కడ ఉన్నటువంటి ఆ పేరు గుర్తురావడం ఒక అధిపతి ఉంటారు అక్కడ. ఆయన కూడా పౌలు గారి మాటలకి ఆకర్షించబడి ఆయన కూడా పిలిచి పౌలు గారి మాటలు వింటా ఉంటారు. అంటే ఆయన ఆకర్షితుడు అవుతారు, నిజ దేవుని పట్ల ఆకర్షితుడై ఆయనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించిన గారడి వాడైన ఒక అతను ఆ యొక్క అధిపతిని విశ్వాసం నుంచి పక్కకు మరల్చాలని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు పౌలు గారు అది గ్రహించి అంటారు, అపవాది కుమారుడా, నువ్వు అపవిత్రాత్మ కలిగిన వాడివి, నువ్వు దేవుని మాటల్ని నమ్మకూడదని పక్కదోవ పట్టిస్తున్నావు, కాబట్టి నువ్వు గుడ్డివాడు అవుతావని అతనిని శపిస్తారు. వెనువెంటనే అతనికి చీకటి మబ్బు పట్టినట్లు అతను తడుముకుంటూ ఎవరైనా నన్ను నడిపించగలరా అని మాట్లాడుతూ గుడ్డివాడైపోవడం చూసి ఆ అధిపతి చాలా ఆశ్చర్యపోతాడు. అంటే దేవుని సేవకునికి ఆయన మాటకి ఎంత శక్తి ఉందో అని ఆయన ఆశ్చర్యపోతారు. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి పౌలు గారు బయలుదేరి యెరూషలేము దేవాలయానికి వస్తారు. అప్పటిదాకా యోహాను వారితోనే ఉండి వారికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత వీరు యెరూషలేముకి రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడున్న వారు కొంతమంది ఆయనని అడుగుతారు, క్రీస్తు గురించి చెప్పమని. నువ్వు ఎవరివి, ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆయన లేచి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే మాటల్లో ఆయన ఒక స్టార్టింగ్ నుంచి చెప్తా ఉంటారు, మన పితరులైన వారు ఎలా తప్పిపోయారు, వారు ఎలా బానిస దేశానికి వెళ్ళిపోయారు, బానిసత్వంలోంచి దేవుడు ఏర్పరచుకున్న నాయకుడిని పంపించి వాళ్ళని ఐగుప్తులోంచి తీసుకురావటం, ఆ తర్వాత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఎలా మరలిపోయారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం అనేక మంది రాజుల్ని ప్రవక్తల్ని న్యాయాధిపతుల్ని దేవుడు ఎలా నియమించారు అవన్నీ చెబుతూ చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు అని చెబుతూ అక్కడ ఆ 12వ వచనము 14వ వచనము కీర్తనలో కోట్ చేస్తారు. 12వ వచనంలో ఏం చెప్తారంటే, అదే అధ్యాయంలో ఆ 13వ అధ్యాయంలో 12వ వచనంలో 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని దావీదు గారి ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించారు. కాబట్టి దావీదు పలికిన ఆ కుమారుడు ఎవరు అంటే మళ్ళీ 14వ వచనంలోకి వచ్చేసరికి ఆయన మాట్లాడుతూ అంటారనమాట, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అని చెప్తారు. ఆ 35వ వచనంలో పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అని చెప్తూ, కాబట్టి దావీదుకి ఏదైతే వాగ్దానం చేశారో తండ్రి అయిన దేవుడు అటువంటి వరాలను, పవిత్రమైన వరాలను అనుగ్రహిస్తున్నానని చెప్తారు. అయితే దావీదు గారి గురించి ఆలోచించినప్పుడు ఆయనకి దేవుడు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు ఏంటి అంటే రాజ్యాధికారం. దేవుడి యొక్క హృదయానుసారుడైన వాడు దావీదు. కాబట్టి ఆయన హృదయములో ఏముందో గ్రహించి ఆ చొప్పున నడుచుకోగలవాడు తన సేవకుడైన దావీదని దేవుడు సాక్ష్యం పలుకుతారు దావీదు గురించి. అందుకనే దావీదుని మెచ్చి ఆయన తనకున్నటువంటి ఆ దేవుని పట్ల ఉన్న నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ప్రేమని ఆయన గమనించి ఆయనకు రాజ్యాధికారము తరతరాలు కూడా నీ కోసం, నీ కుటుంబం నుంచి, నీ గోత్రం నుంచి ఈ ఇశ్రాయేలీని ఏలేవాడు ఉంటాడు అని చెప్తారు. అది ఖచ్చితంగా క్రీస్తు వారి ద్వారా నెరవేరింది. ఆ దావీదు వంశంలోంచి, ఆ యూదా గోత్రంలోంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే అక్కడ ఆయన పలికిన ఆ మాట, దావీదు గారితో పలికిన మాట యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. అంటే ఆ దావీదు గారికి అనుగ్రహించిన వరాలు ఇంకా రాజ్యాధికారం మాత్రమే కాకుండా శాశ్వతమైన కృపను కూడా నేను నీకు చూపిస్తాను అని చెప్పాడు దేవుడు. అంతేకాకుండా ఆయనని కరుణిస్తాడు. ఆయన పడిన పశ్చాత్తాపానికి దేవుడు తిరిగి ఆయనని మళ్ళీ తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని గెలుచుకోవటం, ఎన్నో ఏళ్ళు పరిపాలన కొనసాగించటం, ఆయనకు ఒక కుమారుడు సొలొమోను పుట్టడం, ఆయన ఎంతో జ్ఞానిగా ఉండటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆయనకి రాజ్యాధికారంతో పాటు, శాశ్వతమైన కృపతో పాటు, కరుణతో పాటు దేవుడు ఎన్నో రకాలైన వరాలను అనుగ్రహించారు. అవన్నీ పవిత్రమైన వరాలు. కానీ ఇక్కడ మనకి ప్రత్యేకంగా పౌలు గారు ఈ 35వ వచనంలో ఏం చెప్తా ఉంటారంటే, ఇక్కడ దావీదు గారికి ఇచ్చిన పవిత్రమైన వరాలను అనుగ్రహిస్తానన్న దేవుడు ఆ దావీదు గారు తన తరములో సేవ చేసి నిద్రించి ఆయన తన శరీరం కుళ్ళిపోయి దేవుని సన్నిధికి చేరాడని చెప్తారు. అంటే ఆయన కూడా మానవ మాత్రుడే,
కాబట్టి తన శరీరం మామూలుగానే ఈ లోకస్తులలాగానే కుళ్ళిపోయింది. కానీ దైవ కుమారుడు మాత్రం ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టనివ్వను అని దేవుడు చెప్పారు. కాబట్టి ఆ దైవ కుమారుడు కుళ్ళు పట్టక మునుపే తాను పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి అటువంటి వాగ్దానాన్ని మనకు అందించినటువంటి ఆ దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఆయన కేవలము దావీదు గారికి పవిత్రమైన వరాలను అనుగ్రహించడమే కాదు, ఆ వరాల ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పు, ఆ రాజ్యాధికారము యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు వారి శరీరం కుళ్ళిపోకుండానే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంతటి గొప్ప దేవుడు యేసుని లేపాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన ఆ దేవునిలో ఉన్న శక్తి మనల్ని కూడా లేపుతుంది అనేటటువంటి నమ్మకం మనలో కలిగించాలని యేసుక్రీస్తు వారిని తిరిగి లేపి ఆయన శరీరం ఏమాత్రం కుళ్ళిపోనివ్వకుండా చూశారు. కాబట్టి ఆ దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరాల్ని మనకు అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తులో అంతకంటే గొప్ప నమ్మకము మనకు కలిగింది. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. కాబట్టి మనము కూడా ఆయన బాటలో నడవగలిగితే మనము కూడా ఖచ్చితంగా పునరుద్ధానులమై యుగ యుగాలు దేవునితో పాటు జీవిస్తూ ఆయనతో పాటు రాజ్యాధికారంలో మనం కూడా నిత్య వారసులుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఆ పవిత్రమైన వరాలనే కాదు, కానీ యేసుక్రీస్తులో నెరవేర్పు ద్వారా మనకి శాశ్వతమైన జీవము, శాశ్వతమైన కృప, శాశ్వతమైన కరుణ కూడా దేవుడు మనకు అందించారు. అందుకని హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయంలో 21వ వచనంలో అంటారు, వాగ్దానము చేసిన వాడు నమ్మకమైన వాడు అని ఉంటుంది. అంటే ఆ వాగ్దానము దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరాలను గురించే కాదు, ఆ తరములోంచి వచ్చిన ఆ సింహాసనాన్ని, భౌతిక సింహాసనం కాదు, ఇది రాజకీయ సింహాసనం కాదు, దేవుని రాజ్యము అనేటటువంటి ఒక గొప్ప ఆ రాజ్యానికి అధికారి అయిన దైవ కుమారుడు ద్వారా మనకి దావీదు గారి కంటే కూడా ఎక్కువ వరాలు ఇప్పుడు అనుగ్రహించబడ్డాయి. అదేంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవము మనకు అనుగ్రహించబడింది అనటానికి సాక్ష్యము మన యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు మనల్ని కూడా ఆయన యొక్క శక్తితో మనల్ని కూడా లేపుతాడనే నమ్మకము. ఆ నమ్మకము ద్వారానే మనము ఆ నమ్మకము కలిగి మనము నిరీక్షణతో వేచి ఉండి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనము కూడా స్వీకరించబడతాము అని ఖచ్చితంగా మనకి ఆ నమ్మకం ఉంటే గనక మనకి చేసిన వాగ్దానము నమ్మకమైన వాడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఆ నమ్మకమైన వాగ్దానానికి మనం అందరము వారసులు అయ్యేటట్లు దేవునిని ప్రార్థించుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు గారికి అనుగ్రహించిన పవిత్రమైన వరాలను మాకు అనుగ్రహిస్తానని చెప్పావు. కానీ ఆ దావీదు గారు తన శరీరము పాతిపెట్టిన తర్వాత తన పితరులతో పాటు నిద్రించినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోయింది. కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శరీరము బడక మునిపే ఆయనను లేపావు తండ్రి. అదే విధముగా మమ్మల్ని కూడా మీరు లేపగలరు అనేటటువంటి వాగ్దానాన్ని నమ్మకమైన దేవుని ద్వారా మాకు వచ్చింది. కాబట్టి అటువంటి వాగ్దానానికి మేమందరము వారసులుగా ఉండాలని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ తప్పిపోకుండా నీ కృపలో కాయమని ప్రవ్వా నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always